Gabriel O'Hara. ఎవరు రాశారమ్మా? Gabriel O'Hara. Once upon a time. Once upon a time అని ఎప్పుడు అంటాం మనం? అనగనగా ఒక రోజు అని చెప్తాను కదా, చిన్నప్పుడు మనం కథలు చెప్తారు. వన్స్ అపాన్ అంటే అనగనగా ఒక రోజు, ఒకప్పుడు ఏమైందంటే అని అనేవారు. అలాగే వన్స్ అపాన్ ఏ టైం. సో గ్యాబ్రియల్ ఒకారా ఈజ్ ఏ బ్లాక్ రైటర్. బ్లాక్ అంటే ఎవరు? నల్లగా స్కిన్ ఉంటే బ్లాక్ రైటర్. దీస్ పీపుల్ దే టోటలీ బిలాంగ్ టు అనదర్ కాంటినెంట్, ఆఫ్రికన్ కాంటినెంట్ అనమాట. వీళ్ళందరూ కూడా బ్లాక్స్. అక్కడ ఉన్న వాళ్ళ స్కిన్ అంతా కూడా బ్లాక్ ఉంటుంది. ఇండియన్స్ ఆర్ కాఫీ కలర్, ఇండియన్స్ ఆర్ నాట్ బ్లాక్స్, ఇండియన్స్ ఆర్ కాఫీ కలర్. వైట్ కాదు, బ్లాక్ కాదు, ఇండియన్స్ కాఫీ కలర్. ఈ గ్యాబ్రియల్ ఒకారా ఈజ్ ఎ బ్లాక్ రైటర్. ఎవరన్నా బ్లాక్ రైటర్, ఆఫ్రికన్. అయితే ఇండియా ఎలాగైతే బ్రిటిష్ రూల్లో ఉందో, ఇండియా ఈజ్ అండర్ ద రూల్ ఆఫ్ బ్రిటిషర్స్. వైట్ పీపుల్ రూల్లో ఉంది చాలా. మీరు 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 వినే ఉంటారు, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంటారు. రవి అస్తమించడం అంటే సన్సెట్. ఎందుకు ఉండదు? సన్ ఎవరికైనా రైజ్ అవుతుంది, సెట్ అవుతుంది, అంతేనా? మరి కానీ వాళ్ళకి ఎందుకు లేదు? ఎందుకంటే దే రూల్ ఓవర్ ద వరల్డ్. ఇటు సైడ్ సన్సెట్ అనుకోండి, ఇటు సన్ రైజ్. సో ఇటు సైడ్ పరిపాలించారు, గ్లోబ్కి ఇటు సైడ్ పరిపాలించారు. అందుకని వాళ్ళు అంటారనమాట రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం. సో ఇఫ్ ఇట్ ఈస్ ఎ గ్లోబ్ దే రూల్డ్ దిస్ సైడ్ అండ్ దిస్ సైడ్. ఒకవైపు సన్సెట్ అయితే ఇంకోవైపు సన్ రైజ్ అయితే ఇటు సన్సెట్. అంటే రెండు వైపులా బోత్ హెమిస్ఫియర్స్ ఆర్ రూల్డ్ బై బ్రిటిష్. అలాంటి పరిపాలనా టైంలో ఈ ఆఫ్రికన్ కాంటినెంట్ కూడా దే ఆర్ అండర్ ద బ్రిటిష్. వాళ్ళు కూడా బ్రిటిష్ రూల్ కిందే ఉన్నారు. మనకి ఎప్పుడు వచ్చింది స్వాతంత్రం? 1947. వాళ్ళు ఎప్పుడు వచ్చారు ఇండియాకి ఎప్పుడు వచ్చారు వాళ్ళు? 18th సెంచరీలో వచ్చారు. కొలంబస్ డిస్కవర్ చేసిన కాడి నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ ముందు వాళ్ళు ట్రేడింగ్కి వస్తారు. ట్రేడింగ్ తర్వాత మెల్లిగా ఆక్యుపై చేస్తారు, ఆ తర్వాత రూలింగ్ మొదలు పెడతారు. అలాగే ద సేమ్ ఫేస్ వాజ్ టేకెన్ బై ద ఆఫ్రికన్ పీపుల్. వాళ్ళకి కూడా ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళిపోయి మెల్లిగా వాళ్ళకి వ్యాపారం అంటారు, వాళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చి ఏదో చేసి వాళ్ళకి ఏదో నేర్పించి అలాగా సేమ్ మన ఇండియాని ఎలా చేశారో అలాగే బ్రిటిష్ ఆఫ్రికన్ కాంటినెంట్ కూడా ఆక్యుపై చేసి రూల్ చేయడం మొదలు పెడతారు. రూల్ చేసిన కాడి నుంచి ఇప్పుడు మనం ఎలా ఉన్నాము, ఒరిజినల్ ఇదివరకు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉన్నాము. సో దే బాట్ ద ట్రైన్. మనకి రోడ్లు వేశారు, ట్రైన్ తెచ్చారు, కొన్ని కంఫర్ట్స్ వాళ్ళు మనకి ఇంట్రడ్యూస్ చేశారు. అట్ ద సేమ్ టైం మన రిసోర్సెస్ అన్ని పట్టుకుపోయారు, అంతేనా? మన దగ్గర సంపదని దోచుకుపోయారు, మనకి కొన్ని కంఫర్ట్స్ని లగ్జరీస్ని అలవాటు చేసిపోయారు. సో ఒకప్పుడు గోదావరి ఏరియాలంతా ఎంత డ్రై ల్యాండ్, మనుషులు అమ్ముకునేవాళ్ళు. ఎందుకంటే ల్యాండ్ ఉంది, ఫర్టైల్ ల్యాండ్ ఉంది, కానీ వాటర్ సోర్స్ సరిగ్గా దాన్ని ఇది చేసేది లేక. కానీ వైట్ డే పీపుల్ వాట్ దే హ్యావ్ డన్, దే బిల్ట్ ద ధవళేశ్వరం ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ కట్టిన తర్వాతే మనం వాళ్ళందరూ తినగలుగుతున్నాం. ఇంత ఫర్టైల్ ల్యాండ్ అయింది, ఈ ల్యాండ్కి ఇంత క్రాప్ ఉంది, ఇంతమంది మనం బ్రతకగలుగుతున్నాం. సో ఆల్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ దే మేడ్. వాళ్ళు అది చేశారు, మనకున్నదంతా కూడా మన సోర్సు మన సంపద అంతా కూడా పట్టుకుంటున్నారు. సో రెండు విధాలా చేశారు. లాంగ్వేజ్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే ఏం చేశారంటే అక్కడ కూడా సేమ్ థింగ్ హ్యాపెన్. దేర్ ఆల్సో హ్యాపెన్ ద సేమ్ థింగ్. ఇదే ఇక్కడ మనకు ఎలా జరిగిందో అక్కడ వాళ్ళకు కూడా అదే జరిగినప్పుడు అక్కడ కూడా ఎవరైనా కానీ ఫస్ట్ దేనితో తిరగబడతారమ్మా? ఇప్పుడు మన ముందు ఒక విషయాన్ని అందరికీ తెలియచెప్పాలనుకుంటున్నాం. ఇప్పుడు ఫాస్ట్గా వెళ్తున్న మీడియా ఏంటంటే వాట్సాప్ మీడియా ఇలా వెళ్ళిపోతుంది. అప్పట్లో మరి అది లేదు కదా. అప్పట్లో మరి ఈ మీడియా అది వర్క్ లేదు కదా. అప్పుడు ఏం చేశారు? మనం తిరగబడాలి, మనుషులందరినీ ఒకటి చేయాలి, ఆలోచింపచేయాలి. అప్పుడు ఏం చేయాలి? దే యూస్ టు పుట్ ఇట్ ఆన్ పేపర్ మీద పెట్టడమే ఒక్కటే మార్గం, రెండోది లేదు. పత్రికలకి రాసేవాళ్ళు, ఇలా జరుగుతుంది మీరు చదువుకున్న వాళ్ళందరూ ఇలా అవ్వండి, ఇలా చేయండి అని చెప్తున్నారు, అంతేనా? సో అక్కడ కూడా ఏం చేశారంటే హీ ఈజ్ ఎ నైజీరియన్ రైటర్. ఎవరమ్మా? బిలాంగ్స్ టు నైజీరియా.
నైజీరియన్ రైట్ అనమాట. ఇక్కడ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మనకులాగే సేమ్ ఇండియన్స్ లాగే వాళ్ళు ఏం చేస్తారంటే తిరగబడి మేము ఇప్పుడు చాలామంది ఇంగ్లీష్లో అక్కడ ఏం చేసేవాళ్ళు, మీరు ఈ లెసన్ చదివే ఉంటారు, ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమ్లో ఉంటుంది. గూగి వా థ్యాంగో రాస్తాడు. ఏంటది గూగి వా థ్యాంగో రాస్తుంది? ఆఫ్రికన్ లిటరేచర్ ఏదో ఉంటుంది. లెసన్ పేరేంటన్నా? గూగి వా థ్యాంగో ఏం రాస్తాడు? పిల్లలు చదువుకోవడానికి వెళ్తే వాళ్ళని డాంకీస్ అని మంకీస్ అని బోర్డు వేసేవాళ్ళు. ఇంగ్లీష్ రాకపోతే మిగిలిన సబ్జెక్టులు ఎంత బాగా చేసినా కానీ వాడు ఫెయిల్ కింద ట్రీట్ చేసేవాడు. సో వాడు క్లాస్ టాపర్ అయినా కానీ ఒక్క ఇంగ్లీష్ రాకపోతే మాత్రం ఒప్పుకునేవాడు కాదు. సో అలాగా వాడికి తెలిసి గూగి వా థ్యాంగో వాడు కొలీగి వాడు ఏమైపోతాడు, బస్సు కండక్టర్ అయిపోతాడు. వాడు బాగా చదివేవాడు కానీ లాస్ట్కి వాడు అంత చదువుకున్నా ఇంగ్లీష్ ఒక్కటి రాకపోవడంతో వాడు బ్యాక్లాగ్ అయిపోతాడు. సో అలాగా చాలామంది లైఫ్స్ పోతాయి. గూగి వా థ్యాంగో వాళ్ళ కల్చర్ని ఎలా వాడు సేవ్ చేసుకుంటాడు? హీ విల్ పుట్ ఇట్ ఆన్ ద పేపర్. ఇంగ్లీష్లో రాయడం మానేసి తిరిగి వాళ్ళ లాంగ్వేజ్లోనే రాయడం మొదలెడతాడు. సో ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద రిజల్ట్ ఆఫ్ రెవల్యూషన్. రెవల్యూషన్ అంటే వాట్ ఈస్ మెన్ బై తిరుగుబాటు. రెవల్యూషన్ ఎందుకు వస్తుంది తిరుగుబాటు? ఇఫ్ ద రూలింగ్ క్లాస్ ఇస్ బ్యాడ్ అయితే ఖచ్చితంగా తిరుగుబాటు వస్తుంది. అలాగే అక్కడ రూలింగ్ క్లాస్ బ్యాడ్ అయిపోవడంతో వాళ్ళు తిరగబడి ఏం చేస్తారు, వాళ్ళే తరిమేస్తారు. ఇండియా కూడా అంతే ఏం చేసింది, రూలింగ్ క్లాస్ బ్యాడ్ అవుతుంటే ఇండియా కూడా పంపించేసింది. అలా పంపించడానికి దాని వెనకాల బోల్డ్ కారణాలు ఉంటాయి కదా. సో అందరూ తిరగబడాలంటే ఒకరికొకరికి స్ప్రెడ్ అవ్వాలి కదా. అది అలా స్ప్రెడ్ చేసే క్రమంలో ఇలాగ సాహిత్యాన్ని అంతా కూడా ప్రొడ్యూస్ చేస్తారు. మంచి గొప్ప సాహిత్యాన్ని అంతా ప్రొడ్యూస్ చేసి ఆ సాహిత్యాన్ని మిగిలిన వాళ్ళందరికీ కూడా స్ప్రెడ్ చేస్తారు. అంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి, వాళ్ళంతా ప్రభావితమయ్యి ఈ సాహిత్యం చదివి వాళ్ళందరూ ఆలోచింపచేసి వాళ్ళందరూ తిరగబడాలి అనేది కోరిక. అందుకని గ్యాబ్రియల్ ఒకారా ఏం చేస్తారంటే వన్స్ అపాన్ ఏ టైం, ఇక్కడ 3 generations తీసుకుంటారండి. 3 generations, జనరేషన్కి గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు నా జనరేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా we behave in some other way. నా నెక్స్ట్ జనరేషన్ ఇంకొకటి. ఇప్పుడు 3rd generation అంటే మనవరాళ్ళు వాళ్ళు చెప్తారు దే బిహేవ్ ఇన్ సమ్ అదర్ వే. ఎందుకంటే ఆ గ్యాప్ ఉంటుంది, లివింగ్ స్టైల్ మారిపోతుంది, మనుషులు మారిపోతూ ఉంటారు. నేను ఆలోచించినట్టు వాళ్ళు ఆలోచించట్లేదు, కంఫర్ట్స్ లగ్జరీస్కి వాళ్ళు ఎక్కువ పడుతుంటారు. మా అప్పుడు అంత లేకపోయినప్పటికీ కూడా నెక్స్ట్ అంటే లివింగ్ స్టైల్ని బట్టి వాళ్ళు మారుతూ ఉంటారు. అలాగే ఇక్కడ ఈ 3rd generationని సంబోధిస్తారు అన్నమాట. వన్స్ అపాన్ ఏ టైంలో గ్యాబ్రియల్ ఒకారా ఏం చేస్తాడంటే తన జనరేషన్ కాకుండా నెక్స్ట్ జనరేషన్ని సంబోధిస్తాడు అన్నమాట. హీ ఓన్లీ బోదర్స్ ఆఫ్ ద 2nd generation. సన్ అంటారు. సన్ అంటే ఎవరు? నెక్స్ట్ జనరేషన్ చెప్తారు. చూడండి, వన్స్ అపాన్ ఏ టైం, ఒకప్పుడు వి యూస్ టు లాఫ్ విత్ అవర్ హార్ట్స్, మనస్ఫూర్తిగా నవ్వేవాడు. వి యూస్ టు లాఫ్ విత్ అవర్ హార్ట్స్, మనస్ఫూర్తిగా నవ్వేవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నామంట, ఆర్టిఫిషియల్స్. మరి ఇప్పుడు మనుషులు ఎక్కువైపోతే ఏం చేస్తారు, ఇప్పుడు నేను వస్తున్నాను లోపలి, నా మీద అభిమానం బలవంతంగా రాకొచ్చాను పిల్లలు, ఆర్టిఫిషియల్ అనమాట. ఇప్పుడు కనపడితే నవ్వాలి, తప్పదు బాబు ఎదురొచ్చింది అంటే వన్స్ అపాన్ ఏ టైమ్ సన్ వి యూస్ టు లాఫ్ విత్ అవర్ హార్ట్స్, మనస్ఫూర్తిగా నవ్వేవాడు. తర్వాత లైన్ ఏంటమ్మా చెప్పండి. వి యూస్ టు లాఫ్ విత్ అవర్ హార్ట్స్. అండ్ అంటే మనకి మనసులో ఏదైతే ఉందో అది కళ్ళల్లో ఖచ్చితంగా కనిపించేది. అండ్ లాఫ్ విత్ ఏ ఐస్. సో వాట్ ఎవర్ యూ ఫీల్ ఇన్ యువర్ హార్ట్ దట్ యూ కుడ్ ఎక్స్ప్రెస్ ఇన్ యువర్ ఐస్. కానీ ఇప్పుడేమైందట చెప్పు. నెక్స్ట్ టైం చదవమ్మా. ఐస్ బ్లాక్ కోల్డ్ ఐస్. ఇది చాలా పవర్ఫుల్ మీనింగ్ అమ్మా. ఐస్ బ్లాక్ కోల్డ్ ఐస్. ఇప్పుడు చూడండి, ఐస్ అనేది ఏంటి, 2 పన్నులు, 2 ఐసే. చూడండి ఒకటే లాగా పలుకుతాం కానీ దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ ఆఫ్ మీనింగ్. ఇక్కడ ఇంకా చాలా ఉంటుంది.
లీవింగ్ దిస్ బ్లాక్ అంటే అడ్డుపడిపోయింది. సో ద పీపుల్ నౌ దే ఆర్ లివింగ్ ఆర్ వితౌట్ ఎనీ ఫీలింగ్స్. సాలిడ్ అయిపోయారు మనుషులు, వాళ్ళకి దే డోంట్ హ్యావ్ ఎనీ ఫీలింగ్స్. ఐస్ బ్లాక్, కోల్డ్ ఐస్. కళ్ళన్నీ కూడా ఎలా అయిపోయాయట? వితౌట్ ఎనీ ఫీలింగ్స్. అంటే మెకానికల్గా తయారయ్యారు మనుషులు. ఎలా తయారయ్యారు? మెకానికల్గా అయిపోయారు. దే డోంట్ హ్యావ్ ఎనీ ఫీలింగ్స్. ఇప్పుడు ఫీలింగ్స్ అనేవి పోయాయి. సో అందుకని ఏమన్నాడు? కళ్ళు ఎలా అయిపోయాయట? ద ఫీలింగ్స్ ఆర్ డెడ్ అండ్ దే హ్యావ్ బికమ్ ఐస్ బ్లాక్. ఈ గడ్డ కట్టుకుపోయినవి అనేది అతని ఫీలింగ్. కళ్ళల్లో ఉన్న నీళ్లు మెకానికల్. ద పీపుల్, ఇక్కడ దాని మీనింగ్ ఏంటంటే ద పీపుల్ హ్యావ్ బికమ్ సో మెకానికల్. చాలా చెయ్యాలి, చేస్తాం, రావాలి, వస్తున్నాం. సో ఆర్ యూ ఎంజాయింగ్ ద మూమెంట్? ఓన్లీ వెన్ యూ గో అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ యూ విల్ ఫీల్ దట్. అంతే. ఈ 4 గోడల్లో ఉన్నంతసేపు యూ డోంట్ వాంట్, నీకు ఇష్టం ఉండదు. ఆ ఇష్టం ఉండకపోవడానికి దాని కారణం ఏంటి? ఇష్టం ఉండకపోవడానికి డిగ్రీ అయిపోతే అప్పుడు తెలుస్తుంది, ఇప్పుడు తెలియదు. అయ్యో అప్పుడు వినకపోయానే అనే ఫీలింగ్ అప్పుడు. ఐస్ బ్లాక్, కోల్డ్ ఐస్. తర్వాత ఏం చెప్పామా? Search behind my shadow. Search behind my shadow. Just Search behind my shadow. search behind my shadow. Search behind my shadow. Search behind my shadow. Shadow అంటే నీడ. సర్చ్ బిహైండ్ అంటే ఇలా ఎందుకు జరుగుతుంది అని నన్ను నేనే వెతుక్కోవాల్సి వస్తుంది. ఐఎమ్ సర్చింగ్ మై సెల్ఫ్. నువ్వు ఆగండి. సర్చ్ బిహైండ్ మై షాడో. నన్ను నేనే ఇలా ఎందుకు జరుగుతుంది అని నన్ను నేనే వెతుక్కుంటున్నాను. నెక్స్ట్ లైన్. There was a time indeed they used to shake hands with their hearts. With their hearts. అంతేనా? దేర్ వాజ్ ఎ టైమ్, ఒకప్పుడు. దేర్ వాజ్ ఎ టైమ్ ఇండీడ్ దే యూస్ టు షేక్ విత్ దేర్ హ్యాండ్స్. అంటే మనస్ఫూర్తిగా చేతులు ఇచ్చుకునేవాళ్ళట. అంటే ఈ చెయ్యి ఇచ్చినప్పుడు చెయ్యి పట్టుకునే విధానంలో అది వాళ్ళ మనసు ఉంది లేదు అన్నది తెలిసిపోతుంది. ఇప్పుడు ఎలాంటిది నేర్పారట మనుషులు? బ్రిటిష్ వాళ్ళు వచ్చాక వీళ్ళు ఇక్కడ ఉన్న అదంతా ట్రైబల్ కల్చర్ అన్నమాట. థింక్ ఆఫ్ వన్ థింగ్. సో ద పీపుల్ ఆర్ టోటలీ ట్రైబ్స్. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ట్రైబల్. వాళ్ళకి ఆ కల్చరే ఉంటుంది, వీళ్ళు అడ్వాన్స్డ్ కల్చర్ ఉండదు. వీళ్ళు వచ్చి అడ్వాన్స్డ్ కల్చర్ వీళ్ళలో ఇంబైబ్ చేసిన తర్వాత మనుషులు మారిపోయారు. మారిపోయి ఎలా తయారయ్యారంట? ఇలాగ నటించడం నేర్చుకున్నారు. ఇలా చేతులు ఇవ్వడం, పైకి ఊరికి అని నవ్వడం, వెళ్ళిపోవడం, అలాంటివన్నీ కూడా వీళ్ళ కల్చర్ వాళ్ళకి నేర్పించింది. ఎంత టైం అయింది? ఎక్కువైందా? రేపు వస్తారా మీరు? ఇంకా కొంచెం చెప్పుకుందామా? But the gone son. Now they shake hands without hearts. Now it was changed. అది మారిపోయింది. పాత రోజులు అలా ఉండడం అనేది మారిపోయింది. ఇట్ వాజ్ చేంజ్డ్. నౌ గాన్ సన్. ఇప్పుడు పోయింది, మనస్ఫూర్తిగా చేతులిచ్చుకోవడం అనేది పోయింది. నౌ ఇట్ వాజ్ గాన్. నౌ దే షేక్ హ్యాండ్స్ వితౌట్ హార్ట్స్. మనసు ఉండదు కానీ చెయ్యిలా ఇచ్చుకుంటారు, తప్పదు కాబట్టి. While their left hands search my empty pockets. While their left hands search my empty pockets. ఇక్కడ ఇంకా మీనింగ్ ఉంటుంది చూడండి. While their left hands search my empty pockets. Search my empty pockets. ఇక్కడ 2 మీనింగ్స్ ఉన్నాయి చూడండి అమ్మా. లెఫ్ట్ హ్యాండ్, వాట్ ఈస్ దిస్? ద రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్తో మనం చేసే పనులు వేరే ఉంటాయి, లెఫ్ట్ హ్యాండ్స్ వేరే పనులు ఉంటాయి. సో చిన్నతనం అక్కడ. సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ అనేది ద థింగ్ వాట్ వి యూజ్ ఇట్ ఫర్. ద లెఫ్ట్ హ్యాండ్స్ సర్చ్ అంటే నీచమైన ఆలోచనలతోటి ఎలా ఆలోచిస్తారంట? ఎంప్టీ పాకెట్స్. ఇక్కడ పాకెట్ అంటే దాని అర్థం వాడి స్టేటస్ అంటే వీడు నాకు సరిపడ్డ స్టేటస్లో ఉన్నాడా లేదా? వాడితో మనిషి పరిచయం అయ్యాడు, నువ్వు చెయ్యి ఇచ్చావు, మాట్లాడుతున్నావు, వాడితో మాట్లాడుతూనే వాడు యు ఆర్ ఎస్టిమేటింగ్ ద సోషల్ స్టేటస్, ఫైనాన్షియల్ స్టేటస్. వీడు కులం, వీడు గుణం సంగతి వాడికి అనవసరం. ఇప్పుడు వాడికి కావాల్సింది
మొదలు పెట్టారంట వాళ్ళు. సో సర్చ్ మై ఎంటీ పాకెట్స్. ఎంటీ పాకెట్స్ అంటే అక్కడ ద థింగ్ దట్ యూ కెనాట్ సీ. ఎంటీగా ఉంటే ఏం చూస్తావు నువ్వు? ఫైనాన్షియల్ స్టేటస్ నీకు కనపడదు. వాడు వేసుకునే బట్టలు నువ్వు ఆలోచించాలి. సోషల్ స్టేటస్, కులం గురించి ఆలోచించాలి, అది నీకు కనపడదు. సో దట్ ఈస్ ఎంటీ. ఇంకో ఇలాంటి వాటి కోసం సర్చ్ చేస్తూ ఉంటాడు మనిషి. పైకి నటిస్తూ నవ్వుతూ మాట్లాడుతున్నట్టు చేయిస్తూనే ఉంటాడు, కానీ వాడికి ఒక పక్క ఈ రైట్ హ్యాండ్ ఇచ్చి షేక్ హ్యాండ్ చేసినప్పటికీ కూడా వాడి గుణం అనేది లెఫ్ట్ హ్యాండ్ అనేది గుణం. వాడి గుణం నీచమైన ఆలోచనలతోటి ఏదో ఒకటి వెతుకుతూనే ఉంటాడు. సర్చ్ మై ఎంటీ పాకెట్స్. నెక్స్ట్ లైన్ చెప్పమ్మా. Feel at home, come again. కమ్ అగైన్. ఇది చూడండి, ఇది ఇంకా బాగుంటుంది. ఫీల్ అట్ హోమ్, కమ్ అగైన్. నువ్వు మీ ఇల్లే అనుకో, రా ఫీల్ అట్ హోమ్, కమ్ అగైన్. They say, and when I come again and feel at home once, twice, there will be no thrice. దేర్ ఈజ్ నో థ్రైస్. ఇక్కడ దీని మీనింగ్ చాలా చూడండి. సింపుల్ లాంగ్వేజ్ ఉంటుంది. వకాల లాంగ్వేజ్ చాలా సింపుల్ లాంగ్వేజ్ పడతాడు. ఫీల్ అట్ హోమ్, కమ్ అగైన్. ఇది మీ ఇల్లే అనుకో, మళ్ళీ రా అని పిలుస్తారు. ఇది మీ ఇల్లే అనుకో, రండి మా ఇంటికి రండి అని పిలుస్తారు. నిజమే అనుకోని వాడు వెళ్తే కనుక ఒకసారి బాగానే చూస్తాడట, రెండోసారి కూడా పర్వాలేదంట. దేర్ ఈజ్ నో థ్రైస్. ఇంక మూడోసారి వాడిని యాక్సెప్ట్ చేయాలి. మనం అందరం అలాగే ఉన్నాము. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, మనిషి జనరేషనే అలా మారిపోయింది. ఫీల్ అట్ హోమ్, కమ్ అగైన్. వన్స్, ట్వైస్, దేర్ ఈజ్ నో థ్రైస్. అప్పుడేమవుద్దంట? షట్. ద డోర్స్ షట్. ఇంకా ఖచ్చితంగా ఆటోమేటిక్గా అయ్యి మీరు పోయం చదువుకోండి అమ్మా ఇంటి దగ్గర. చదవకపోతే బాగోదు, మీకు రాదు, ఇంకా దాన్ని మనం ఏం చేయలేము. మీరు ఒక్కసారైనా రీడ్ చేయండి. నేను ఆల్రెడీ బోల్డ్ అని వీడియోస్ పోస్ట్ చేశాను దీని మీద. మీకు ఇప్పుడు రివిజన్ చెప్తే ఎలా ఉంది? అప్పుడు నేను వీడియో చెప్పిన దానికన్నా ఇట్ ఈస్ ఇంప్రెసివ్. ఇది మీకు వెంటనే వెళ్ళిపోతుంది. మీరు విన్నరు కాబట్టి అక్కడ మీరు శ్రద్ధ పెట్టుకుని ఫిజికల్గా బాడీని తీసుకొచ్చి ఇక్కడ పెడితేనే వాడు ఎప్పుడు వెళ్ళిపోవాలా అని ఉన్నాడు. మరి ఇంకా మెంటల్గా అది వీడియో తీసుకొచ్చి పోస్ట్ చేస్తే వింటారా? విన్నా వినకపోయినా రివిజన్ అన్నా మీరు వినాలి కదా. రివిజన్ అయినా జాగ్రత్తగా చేసుకోండి. తర్వాత చదవమ్మా. అయిపోవచ్చిందా పోయేమో? But then I find doors shut on me. షట్ అని. ఫర్ దెన్ ఐ ఫైండ్ డోర్స్ షట్ ఆన్ మీ. తర్వాత వన్స్, ట్వైస్ అయిపోయింది. థ్రైస్కి ఏమైపోయింది? షట్ ద డోర్స్ ఆన్ హిస్ ఫేస్. మూడోసారి ముఖం మీద తలుపులు వేసేస్తారు. ఎవరైనా అంతే. ఎందుకంటే ఇది వరకటి రోజుల్లో ప్రశాంతంగా ఉండేవాళ్ళు మనుషులు. లివింగ్ స్టైల్ ఇస్ డిఫరెంట్ అప్పుడు. ఎందుకని? వాళ్ళకి 24 గంటల టైం ఉంది, మనకి 24 గంటల టైం ఉంది. కానీ ఇప్పుడేమైనాయి? నీడ్స్ పెరిగిపోయింది, అవసరాలు పెరిగిపోయింది. ఇదివరకు మిక్సీ అనేది అసలు లేదు. రుబ్బుకోవడం లేకపోతే నూరుకోవడం అవే ఉండేవి. కానీ ఇప్పుడు అసలు అది కామన్ నీడం, కామన్ వస్తువు. అన్నం తినడానికి ప్లేట్ ఎంత నీడో మిక్సీ కూడా అంతే నీడు. ఎందుకని? ఇది మనిషికి కంఫర్ట్స్ ఎప్పుడైతే పెరిగినాయో వాడు లివింగ్ స్టైల్ మారిపోయింది. ఎక్కువ కంఫర్ట్స్ వాడు ఎర్న్ చేసుకోవడం కోసం ఎక్కువ. ఇప్పుడు మనకి నేను ఇది సంపాదించుకుంటే నేను ఇది కంఫర్ట్గా ఉంటాను అనేది వాడికి కలిగిన మరుక్షణం ఏం చేస్తాడంటే దానికోసం పరిగెడతాడు. ఇప్పుడు ఒకప్పుడు కార్ అనేది ప్రిస్టేజియస్ అండ్ ఎవరో కానీ వాడేవాడు. ఇప్పుడు కార్ హెస్ బికమ్ ఏ కామన్. సైకిల్ తొక్కడం మనుషులు నేను చూడట్లేదు. సైకిల్ తొక్కితే ఆ రోజుల్లో నా చిన్నప్పుడు సైకిల్ ఉందంటే కాలేజీకి సైకిల్ వేసుకెళ్తే ఎంత గొప్ప. ఇప్పుడు సైకిల్ లేదు, బండి. సైకిల్ ఎవరు తొక్కట్లేదు, బండే కావాలి. సైకిల్ అనేది ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు దాన్ని బట్టి ఏమవుతుంది? మనిషికి ఏమవుతుంది? అది నీడ్ కాదు, కంఫర్ట్, లగ్జూరియస్, లావిషింగ్. వాడు అది సంపాదించుకోవడం కోసం పరిగెడతాడు. ఈ పరిగెట్టే క్రమంలో పక్కన వాళ్ళని పట్టించుకోకుండా పక్కన పాడేసి ఏం చేయాలి, ఇంకా ఏం చేస్తే నేను ఇలా ఉండగలను అన్న వాడు అలా 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 ఉండేసరికి వాడు పైన పోతాడు. అలా సంగతి వాడు తెలియట్లేదు. సరే, తర్వాత ఏం చెప్పాలి? I have learned many things. I have learned to wear many faces like dresses. I have learned to wear many faces. ఇక్కడ చెప్తాడు చూడండి అమ్మ. I have learned to wear many faces. మెల్లిగా నేర్చుకున్నాడంట. ఏం నేర్చుకున్నాడు? I have learned to wear many faces.
హోమ్ ఫేస్, ఆఫీస్ ఫేస్, స్ట్రీట్ ఫేస్. పోస్ట్ ఫేస్. With all their conforming smiles. దీంతో అర్థం చూడండి. కాక్టైల్ అంటే కనుక పార్టీ చేసుకునేటప్పుడు ఆ మొహ తగిలించుకోవడం, అంటే ఎవరి కాళ్ళకి స్మైల్ ఇవ్వడం, వీధిలో వెళ్ళేటప్పుడు స్ట్రేంజ్గా, మళ్ళీ తిరిగి పోస్ట్. ఇదంతా కూడా తను ఏం చేస్తున్నాడు, ఒరిజినాలిటీ నశించిపోయింది అతను. ఇదంతా కూడా ప్రిటెండింగ్, నటిస్తున్నాడు. పోస్ట్ ఎవరికో ఆతిథ్యం ఇస్తున్నాడు, ఇస్తున్నట్టు నటిస్తున్నాడే కానీ తనలో ఒరిజినల్గా ఫీలింగ్స్ అనేవి పోయాయి. హోమ్ ఫేస్, ఇంట్లో ఉంటే కూడా బాండేజ్ కూడా తగ్గిపోయింది. ఇంట్లో ఉన్న హ్యూమన్ బాండేజ్, బ్రదర్, సిస్టర్, సన్, డాటర్, ఈ రిలేషన్లో కూడా ఉన్న స్వీట్నెస్ కూడా తగ్గిపోయింది. హోమ్ ఫేస్, ఆఫీస్ ఫేస్, ఆఫీస్లో ఉంటే ఆఫీస్లో వాళ్ళు. సో ఎవ్రీథింగ్ ఇన్ ఎవ్రీవేర్ ఇన్ ఆల్ ద వేస్ ఆఫ్ లైఫ్ హీఈస్ గోయింగ్ టు ప్రిటెండ్, నటిస్తున్నాడు. ప్రతి ఒక్కరు అలాగే ఉన్నారు. ఒకప్పుడు ఇలా లేదు మన జీవితం, ఇప్పుడు ఇలాంటి నటనలన్నీ మనం నేర్చుకున్నాము అని. నెక్స్ట్ ఐ కంటిన్యూ. స్టాప్.